ప్రైవేట్ రంగంలో సెల్ కంపెనీస్ వచ్చేసి ఇవి ఇవ్వడం బిగిన్ చేశాక ఇవాళ సచ్చినట్టు బిఎస్ఎన్ఎల్ కూడా తక్కువకిస్తుంది కదా, ఎక్స్ట్రా బాధులు బాధదు కదా. ఆ రోజున ఎక్స్ట్రా బాధులు బాధేవాళ్ళు వాళ్ళు. ఇవాళ వచ్చేటప్పటికి దీంట్లో కావాల్సింది ఏంటంటే వీళ్ళు మన కరెంటు బిల్లులో చూసి అడుగునవి ఉన్నాయి చూడండి, 22ది 23ది 24దని. ప్రైవేట్ ఒప్పందం అయితే కనుక ఇట్ట కుదరదు కదా, పాతది మేము తక్కువ అమ్మాం అంటే ఒప్పుకుంటాం. ఇప్పుడు రిలయన్స్ వాడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఎయిర్టెల్ వాడు ఉన్నాడు. మనం 3,000 రూపాయల ప్యాకేజీను 2,000 రూపాయల ప్యాకేజీను తీసుకున్నాక వాడు నాకు లాస్ వచ్చిందయ్యా మీకు 3,000కి ఇవ్వడం వల్ల 2,000కి ఇవ్వడం వల్ల, కాబట్టి ఇప్పుడు ఇంకో 1,000 రూపాయలు కట్టండి అంటే కడతాం, మనం కాళ్ళు ఎరగొడతామంట. అంతే కదా. మరి అట్లా కావాలి, అలాగుండాలి డిస్కమ్స్. దాంతో పాటు అట్లా లేదు ఇక్కడ. దాంతో పాటు ఈ ఎక్స్ట్రా బాధుళ్ళు ఈ దోపిడీ నుంచి పోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంతకు తీసుకున్నాం ఎంతకు అమ్ముతున్నాం, వాడి వ్యాపారం లెక్కన ఉంటుంది. వ్యాపారం చేసుకుని డిస్కమ్ ఇప్పుడు వ్యాపారం చేయట్లేదు, సెటిల్మెంట్లు చేస్తాం. దానివల్ల దోపిడీకి గురవుతున్నాం. డిస్కమ్లను కనుక ప్రైవేటైజ్ చేస్తే, ఈయన కరెంటు సంస్కరణ కర్త కదా, అప్పట్లో మూడిట్టి విభజించారు కానీ దానివల్ల ప్రయోజనం చేకూరకపోగా ప్రజలను ఎత్తిన భారం పడింది. కాబట్టి ఆ రోజున ప్రజల్ని కన్విన్స్ చేసింది ఏంటంటే నేను కరెంటు సంస్కరణ తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ బాగు చేస్తున్నాను. కానీ ఎవడు బాగుపడ్డాడు అంటే కరెంట్ తయారు